బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ ఖూనీ చేసిందని వ్యాఖ్యానించారు. గతంలో తమకు బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందని, తమకు మాత్రం ప్రతిపక్ష నేతలు అంటే గౌరవం ఉందన్నారు. తాము బీఆర్ఎస్ పై ఎలాంటి రివెంజ్ తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో తమకు తెలుసన్నారు. శాసనసభలోనే అధికార పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. ఆర్డర్ ప్రాబ్లం అని అంటే సరే, శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బదారిన పడి అలా అనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బదారిన పడి అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాము. అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతూ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, తప్పనిసరిగా చేస్తాం. ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను, ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు, కుర్చీ లేకుండా చేశారు. నా స్థానాన్ని ఇంకోళ్ళకి ఇచ్చారు. ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి, ఎల్ఓపి లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇదేదో 10 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. ఈ ఎన్నికంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం. దయచేసి ఎప్పటికైనా వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటే మంచిది.